అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటి మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను దౌర్భాగ్యాన్ని, అల్పగుని, నాకు పూజార్చనలు యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దాన్ని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి, మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమివేయకండి అని వేడుకున్నాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఎప్పుడు తొలగిపోయింది అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి నీ మనోభిష్టాన్ని అల్లా తీరుస్తాడని సేటును ఆశీర్వదించారు. రతన్జీ బాబాగ్నం తీసుకుని నాందేడు మరలో వచ్చాడు. దాసగనుకు జరిగినది సవిస్తరంగా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమైన మనసు ఆనందంతో నిండిపోయింది. వారి ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారి ఆశీర్వాదాన్ని పొందాను. అన్ని సవ్యంగానే జరిగాయి. ఒకటి నాకు అసలు అర్థం కావటం లేదు. సాయి మహారాజు ఏమన్నది నాకు బోధపడలేదు. ₹3.14 నువ్వు నాకు ఇచ్చావని తెలుసు. బాబా ఎందుకు అలా అన్నారు నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడి వెళ్ళాను కదా, నేను ఎప్పుడు వారికి ₹1 ఇచ్చాను. దీనిలోని భావం తెలియటం లేదు. దీనిలోని గొడార్థాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమని బోధపడిందా అని అడిగారు. ఈ చమత్కారంలోని సారాంశం ఏమిటి, ఏం తోచకుండా ఉంది అని దాసగణ ఆలోచించసాగాడు. తనకి మౌలీ సాబే అని పిలువబడి ఒక అవలియా గుర్తుకొచ్చాడు. ముసల్మాన్ జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువులను పోలి ఉంటాయి. ప్రారంధానుసారం హమాలి పనిచేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవిస్తరంగా రాయాలంటే ఈ గ్రంథంలోని విషయం మారిపోతుంది. అతను గూర్చిన నాందేళ్లు అందరికీ తెలుసు. రతన్జీ షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాక మౌలీ సాహెబ్ అనుకోకుండా అతని ఇంటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య మితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను, పుష్పహారాలను సమర్పించాడు. సేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల ఫలహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగను గుర్తుకొచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్క కట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దాన్ని సరిగా సరిపోయింది. ₹3.14 అంతగా ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వడం అందరికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాయి మహారాజు జ్ఞానరాశి. మసీదులో కూర్చుంటే భూత భవిష్య వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వ ప్రాణులతో సాయి సమర్థులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవం చెప్పగలరా? షిరిడి నుండి నాందేడు దూరం, రెంటి మధ్య చాలా అంతరం ఉంది. ఉభయ సాధువులు ఒకరు ఎరుగరు. మరి ఈ తంతివర్త సాయికి ఎలా వచ్చింది? సాయి మహారాజు వేరు, మౌలి సాహెబు వేరు అన్న భేద బుద్ధి ఆ ఉభయల్లోనూ లేదు. మౌలిలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతరాత్మ. ఇటువంటి ఏకాత్మభావంలోని మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. ఆ ఇద్దరు శరీరాలు పైకి వేరువేరుగా ఉన్న లోపల ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. వారిని ఇద్దరు అని చెప్పడం సరికాదు. ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరిది ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం.